ప్రతిరోజు గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతూ ఉంటారు. కోడిగుడ్డులో మన శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్, ఖనిజాలు ఎన్నో ఉంటాయని, కోడిగుడ్డులో ఉండే పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని చెబుతారు. కోడిగుడ్లలో విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి12, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజాలు, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని చెబుతారు. మరి అలాంటి కోడిగుడ్లలో ప్రమాదకర రసాయనాలు కలిపి తయారు చేస్తున్నారట. దీనిపై కొత్త రిపోర్ట్ ఏం చెప్తుంది? తక్కువ క్యాలరీలతో గుడ్డు మనకు ఎక్కువ శక్తిని అందిస్తుందని, ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుందని, కంటికి మేలు చేకూరుతుందని చెబుతూ ఉంటారు. కండరాలు, నరాల ఆరోగ్యానికి కూడా కోడిగుడ్లు మంచి చేస్తాయని చెబుతారు. అటువంటి కోడిగుడ్లను కొందరు ఉడికించుకుని తింటే, మరికొందరు ఆమ్లెట్గా వేసుకుని, స్క్రాంబుల్డ్గా చేసుకుని తింటూ ఉంటారు. కొంతమంది ఉడికించని గుడ్లను కూడా తినడం ఆరోగ్యమని భావించి పచ్చి గుడ్లను ఇష్టారాజ్యంగా తినేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ ఉన్నవారు పచ్చి గుడ్డుతో బలం వస్తుందని నమ్మి దానిని తీసుకుంటూ ఉంటారు. అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అనుకుని తింటున్నా మనకు ఆ గుడ్డె నష్టం చేకూరిస్తే ఏకంగా క్యాన్సర్కే కారణమైతే? అవును, కొన్ని బ్రాండ్లకు చెందిన గుడ్లలో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. మార్కెట్లో లభించే కొన్ని బ్రాండ్ల గుడ్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ రసాయనాలు నేరుగా మన డిఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్ కి కారణం అవుతుందని చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే గుడ్లపై ఇలాంటి వార్తలు రావడంతో చాలా మంది భయపడుతున్నారు. కోడిగుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయని, ప్రతిరోజు ఉడకబెట్టిన ఒక కోడిగుడ్డు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో చక్కటి ఎదుగుదల ఉంటుందని డాక్టర్స్ చెబుతుంటారు. అలాంటి కోడిగుడ్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని వార్తలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రకాల బ్రాండ్ల గుడ్లలో నైట్రోఫ్యూరాన్, నైట్రోమిడాజోల్ వంటి నిషేధిత రసాయనాలు ఉన్నాయట. కోళ్ల పెంపకంలో ఈ రసాయనాలను ఉపయోగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. కోళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, గుడ్ల ఉత్పత్తి పెంచడానికి కొంతమంది కొన్ని రసాయనాలను వాడుతున్నారట. ఇవి జెనోటాక్సిక్ కెమికల్స్ అంటే మన శరీరంలోని డిఎన్ఏపై నేరుగా ప్రభావం చూపే పదార్థాలు. దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. అలాంటివి జరుగుతుంటే భారత ఆహార నియంత్రణ సంస్థ FSSAI ఏం చేస్తోంది? ఎందుకు అలాంటివి నియంత్రించట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇతర దేశాలు ఈ రసాయనాలపై జీరో టాలరెన్స్ పాటిస్తుంటే భారత్లో మాత్రం కొన్ని పరిమితుల వరకు అనుమతించడాన్ని ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇలాంటి రసాయనాలు ఉన్న గుడ్లు మార్కెట్లో స్వేచ్ఛగా అమ్మడం ఆశ్చర్యం కలిగించే విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.